ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో ఉదయకాల వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్రలేదండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణములు, శుభప్రదమైన కార్యములు, మన తలపులు, ఆలోచనలు దేవుని వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, అది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాలనైనా మోకరించి ప్రార్థించి దినచర్యలు ప్రారంభించాలని మీకు ప్రేమతో చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, సజీవంతో ఈ సన్నిధిలో సూచించారు, ప్రార్థించారు. ఆయన మొదలు పరిశుభ్రపరిచింది, సాగురించి మీ ఆయాసాన్ని భావాన్ని పరిశుభ్రపరిచిన ఈ ఉదయకాలంగా ఇంకా రక్షణ యేసుక్రీస్తు రక్షణ ప్రయాణాలు ఏ సంవత్సరం యేసుక్రీస్తు ద్వారా వారి శాంతి సమాధానం మా ప్రభువు యేసు ప్రార్థించి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 465 కీర్తన 20,000 ఫామ్లో 165 కీర్తన పాడుకున్నాం. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, ఇమ్ముగా ప్రభుని మహిమ ఇదిగో ఉదయించేనిపై, లెమ్ము తేజరిల్లు వచ్చియున్నది, జనములు నీదు వెలుగునకు జనుదెల్చెదారు గనుమ, తనరాని ఉదయకాంతిని తరలి రాజులు వతురు, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, సముద్ర వ్యాపారములో సరిద్రీపడు నీ వైపు, అమరుగా జనులైశ్వర్య గోవచ్చు నీ యొద్దకు, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, గుంజి దేవదారు సరళ వృక్షాలు ఆలయమునకు ఎల్చితే మరుగ పాద క్షేత్రము గొప్పగా చేతు, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, నిత్యము కాంతి తోడ నిన్ను వేలుంగా చేతు, నిత్య సంతోషమునకు నిన్ను కారణముగా చేతు, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది,
ఫామ్ 49వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన 140వ కీర్తన. యేసుని నామామృతమా కెంత రుచియయ్యా, దేవా యేసుని నామామృతమా కెంత రుచియయ్యా, మా దోషములను హరించి మోక్ష నివాసులుగా చేయుటకు వాసుల ప్రకాశమైన యేసుని నామామృతమా కెంత రుచియయ్యా, ఎంతో కీడు చేసిన పాడువైరిని గోడనకమాని ఆడనము చేసేదేమి యేసుని నామామృతమా కెంత రుచియయ్యా, పాపములు రాముమాకయ్యా, దేవ పాపములు రాముమాకయ్యా, నీ దాకు చేరిన వారి కంద కాపదలు మపి నిజ కాపుగతి సునినము యేసుని నామామృతమా కెంత రుచియయ్యా, అక్షయ కరుణేక్షమున రక్షక నీవే, దేవ అక్షయ కరుణేక్షమున రక్షక నీవే, మమ్ము పాక్షముగా రక్షించి మోక్ష సురక్షణకు దీక్షకుని వీక్షితులమైన మాకు యేసుని నామామృతమా కెంత రుచియయ్యా, అందనముని మందిరమున పొందుగా వేపు దేవాందమగుని మందిరమున పొందుగా మేము సుందర కరుణామృతము మాడెదములయందు రోజు అందుకు సుందరమైన యేసుని నామామృతమా కెంత రుచియయ్యా, 20 ఫామ్లో 132వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన 383వ కీర్తన. ప్రార్థన వినేది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రనుతించెదను, పరలోక ప్రార్థన
ప్రేమిన సుంకరి ప్రార్థన ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దిన దినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా దీనుడమయ్యో దిగముగా కొండ చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రుముఖని చుట్టుకొని సిలువపై నిన్ను నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను, ప్రార్థించుకున్నాను. నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభుయేసు పేరు పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన వార్తారా అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొక నూతన ఉదయం ఇచ్చి సజీవ లెక్కలో ఉంచి మరి సూర్యోదయం కంటే ముందే ఆయన స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం. సమరీ పట్టణం, సుఖారు గ్రామం, యాకోబు వాడు. సమరీ స్త్రీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రభు ద్వారా ఆవిడ రక్షించబడాలన్నది దేవుని ఉన్నత ఉద్దేశం. ఆ ఉద్దేశంలో 3 విషయాలు. ఒకటి, ఆవిడ రక్షకుడు ఎవరో తెలుసుకోవాలి. తర్వాత చెబుతుంది, నువ్వు మెస్సయ్య అని నేను గుర్తిస్తున్నాను. ఇప్పుడు ప్రవక్త అంటుంది. రెండవది, ఆమె పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకుంటూ చేసే ప్రార్థన మంచి ఫలితాలు ఇస్తుంది. పాపాలు ఒప్పుకోకుండా చేస్తే ఫలితం రాదు. కాబట్టి ఆవిడ తప్పు ఏమిటంటే, ఒక భర్తతో కాపురం చేయాల్సింది అడ్డు దాటిపోయి 5 దాకా వెళ్ళిపోయింది. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళ పాపాలు ఒప్పించడానికి వాక్యోపదేశకులు ఎన్ని చెప్పినా అవతలాళ్ళు మాకు తెలియదు అన్నట్టుగా, సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. కొంతమంది పాపాలు ఒప్పుకొని హృదయపూర్వకంగా విడిచిపెడతారు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, అతిక్రమములు దాచిపెట్టువారు వర్ధిల్లు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అంతేగాని ఉదయం తప్పు చేసి సాయంత్రం సారి చెప్పడం కాదు. ఒప్పుకోవటం, విడిచిపెట్టడం దేవుని కనికరం పొందాలి. మనం ప్రవక్తల జీవిత విశేషాల్లో మరి ఏలియా ప్రవక్త దగ్గర ఉన్నాం. మరి మోషే కూడా ఒక ప్రవక్తే, నాలాంటి ప్రవక్త పుడతాడని ఆయన ముందుగానే యేసు ప్రభు జననాన్ని ప్రస్తావించాడు. మరి దేవుడి చిత్తమైతే వచ్చే సోమవారం నుండి మనం క్రిస్మస్ ఉదయారాధనను మొదలుపెట్టుకుంటాం. ఈ ఏలియా జీవిత విశేషాల్లో 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మధ్య ఆయన పరిచర్యలు ఉన్నాయి. అన్నిట్లో ఉత్తమమైంది ఏంటంటే ప్రార్థనా పద్ధతి. దేవుడు వారికి బయలుపరిస్తేనే ప్రవక్తలు అలాంటి ప్రార్థనలు చేశారు. దేవుడు బయలుపరిస్తే మాట్లాడతాడు ప్రవక్త. వక్త అంటే మాట్లాడేవాడు, ప్రవక్త అంటే ముందుగా మాట్లాడేవాడు. ఆ ముందుగా మాట్లాడించేవాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అహబు ఏలియా కాలంలో వారి పాపాన్ని బట్టి 3.5 సంవత్సరాలు వర్షాలు ఆగిపోయాయి. వారిని బట్టి దేశం శపించబడింది. తిరిగి ఏలియా మరి 18వ అధ్యాయం 31, 32 వచనాల్లో బలిపీఠం కడతాడు. పడిపోయింది. మనకు తెలియకుండానే ప్రార్థనకు దూరం అవుతూ ఉంటాం. మనకు తెలియకుండానే బైబిల్ రీడింగ్కి దూరం అవుతాం. మనకు తెలియకుండానే దేవాలయానికి దూరం అయిపోతూ ఉంటాం. ఏం కాదులే అనుకుంటూ ఉంటాం, కానీ దేవునికి మనకు మధ్య గ్యాప్ చాలా దూరం పెరిగిపోయింది. అది ఎప్పటికీ మంచిది కాదు. ఇప్పుడు ఇశ్రాయేలుకి దేవునికి మధ్య దూరం చాలా పెరిగిపోయింది.
ఇప్పుడు ఏరియా బలిపీఠం కట్టి 12 గోత్రాల పక్షాన మరి కర్మేలు పర్వతం మీద మోకాళ్ళ మధ్య తల ఉంచుకొని ప్రార్థన చేయటం. ఇది తలకాయ ఉంచుకొని ప్రార్థన చేయటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుడి వైపు చూడలేక. మనకి పరిసైడు సుంకరి ప్రార్థనలో సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలా. దేవుని వైపు చూడాలంటే మనం పరిశుద్ధులం కాదు, పాపం. అసలు దేవాలయంలో అడుగుపెట్టేటప్పుడే ఒక భయం ఉండాలి, గౌరవం ఉండాలి. అవి చాలా మంచిది. చాలామంది దేవుడన్న దేవాలయం అన్న చాలా గౌరవిస్తారు. నాకు తెలిసి అలాంటి గౌరవం విలువలోనే దీవెన దాగి ఉంది. ఇక్కడ ఏలియా అలా ప్రార్థన చేయగానే 3.5 సంవత్సరాలు మంచు కూడా పడలేదన్నారు. ఇప్పుడు విస్తారమైన జడివాన పడింది. మరి కాలువలు, నదులు, చెరువులు మొత్తం నిండిపోయాయి. ప్రజలు సంతోషించారు. అలాంటి ప్రార్థనలు మనం కూడా చేయాలి. దైవ గ్రంథంలో విజయవంతమైన ప్రార్థనలు ఎందుకు గుర్తు చేస్తున్నాను పదే అంటే, ప్రతి క్రైస్తవుడు రోజుకు అనేక సార్లు ప్రార్థన చేస్తాడు. ఒక అంశం మీద కాదు, ఒక అవసరం మీద కాదు, చాలా విషయాల మీద ప్రార్థన చేస్తూనే ఉంటాం. మన గురించో, మనకు సంబంధించిన వాళ్ళ గురించి. మనం ఏ బాధ వచ్చినా దేవుడితోనే చెప్తాం. ఈ దేవునితో మాట్లాడే క్రమంలో దైవ గ్రంథంలోని భక్తులు ఎలా స్పందించారు అవి నేర్చుకొని చేస్తే మనకు కూడా మంచి జవాబు వస్తుంది. మన ప్రార్థన కూడా విజయవంతం అవుతుంది. ఎజ్రా గ్రంథం 399వ పేజీ, 98, 99 పేజీలో 9వ వచనం. ఈ 9వ వచనంలో ఎజ్రా చేసిన ప్రార్థన వ్రాయబడి ఉంది. మనకి దైవ గ్రంథం పాత నిబంధనలో ఎజ్రా, ఎస్తేరు, నెహెమియా ఇవన్నీ బబులోను చెరకాల పుస్తకాలు. ఇంకా నూతన పాత నిబంధనలోనే యెషయా గ్రంథం 49, 66 అధ్యాయాలు, ఇర్మియా గ్రంథం 29 నుండి యెహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం ఇవన్నీ కూడా బబులోను చెరకాల పుస్తకాలు. వీళ్ళు బబులోను చెరకు వెళ్తారు. బబులోను చెరకు వెళ్ళినప్పుడు వీళ్ళ అహం దెబ్బతింది. ఏంటంటే మా దేవుడు ఉండంగా ఒకరోజు ఐగుప్తు చెర నుండి దేవుడు ఇరిపించాడు. ఐగుప్తు చెర 430 సంవత్సరాలు. ఫరో చాలా బలవంతుడు. ఆ బలవంతుడి మీద వీళ్ళు యుద్ధం చేయలేదు, ఆయుధాలు వాడలేదు. మోషే ఒక కర్ర తీసుకొని నిలబడి మరి ఇశ్రాయేలుని వాగ్దాన భూమికి నడిపించాడు. ఎర్ర సముద్రం దాటి 10 తెగుళ్ళు రప్పించాడు. మోషే అంటే ఐగుప్తు ప్రజలందరూ ఫరోతో కూడా భయపడ్డారు. అది వాళ్ళ మనసులో ఉంది. ఇప్పుడు ఊహించకుండా వీళ్ళకి బబులోను చెర వచ్చింది. బబులోను చెరకు వెళ్ళకముందు ప్రజల ఆధ్యాత్మిక జీవితం అడుగట్టింది. విచ్చలవిడిగా జీవించారు. దైవ పద్ధతులన్నీ పక్కన పెట్టేశారు. దేవునికి మన మీద ఎప్పుడు కోపం వచ్చిందంటే దేవుని చట్టం ధిక్కరించినప్పుడే వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా చూడండి, మనకి భారతదేశంలో రాజ్యాంగం ఉంది. ప్రభుత్వం ఎప్పుడు జోక్యం చేసుకునేది? చట్టాన్ని మీరినప్పుడు తప్పనిసరిగా జోక్యం చేసుకుంది. ఇక్కడ దేవుడు ఎప్పుడు జోక్యం చేసుకుంటాడు? దేవుడి చట్టం మీరితే ఎవరినైనా జోక్యం చేసుకుంటాడు. దేవుని చట్టంలో ఉంది 10 ఆజ్ఞలు. నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఆ 10 ఆజ్ఞలు మీరినప్పుడు పాపం వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం మరణమైంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే స్పష్టంగా చెప్పాడు. నువ్వు ఆజ్ఞను ధిక్కరిస్తే పాపం అయింది. ఇప్పుడు వీళ్ళు బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరకాలం 70 సంవత్సరాలు అంటే ఒక వ్యక్తి జీవితకాలం. మీరు 70 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది అని ఇర్మియాతో ముందే చెబుతాడు. మీరు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ 10వ వచనంలో వీళ్ళు వెళ్ళక ముందే దేవుడు ఇర్మియా ద్వారా చెబుతాడు, మీరు తప్పనిసరిగా 70 సంవత్సరాలు అక్కడ ఉండాలి. 29:10 ఏమన్నాడు చూడండి. 10వ వచనం, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తర్వాత మిమ్మల్ని గురించి నేను పలికినట్టు నేను మిమ్మల్ని దర్శితులు, మిమ్మల్ని గురించి ఉద్దేశం సంగతులు నేను ఎరుగుతాను. 70 పేజీ నెంబరు 652, 53. ఇప్పుడు ఈ ఎజ్రా పుస్తకం రాయటంలో ఉద్దేశం ఏంటంటే, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళు ఆ బబులోను నుంచి దేవాలయ పని నిమిత్తమై వచ్చారు. దేవాలయాన్ని నెబుకద్నెజర్ కాల్చేశారు.
అవునా? అడ్డొచ్చిన సేవకులు కొట్టాడు. ఇప్పుడు దేవాలయంలో నిత్యారాధన లేదు, గోళ్ళని పడిపోయాయి. ఇప్పుడు తిరిగి వాళ్ళు ఏమిటంటే దేవాలయాన్ని కట్టి మళ్ళీ తిరిగి ఆరాధనలు ప్రారంభం చేస్తే మళ్ళీ ఇశ్రాయేలీలు తిరిగి యూదులు వస్తారు, దేశం దీవించబడుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. దేవుని ఆరాధన లేకుండా, ప్రార్థన లేకుండా వాళ్ళ జీవితమే లేదు. నిన్న మనం చెప్పుకున్నాం, సొలొమోను ప్రార్థన చేశాడు, మోకరించి చేతులు ఆకాశం వైపెత్తి, నిన్ను ధిక్కరించి ప్రజలు ఒకవేళ బానిసలై పక్క దేశాలకు వెళ్తే మళ్ళీ తిరిగి తీసురా, వాడు పశ్చాత్తాపడితే. అంటే ఏంటి? మనం పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, మనం ఏం పోగొట్టుకున్నాము, ఎక్కడ నష్టపోయాము, ఎక్కడ దెబ్బతిన్నాము, ఎక్కడ ఆరోగ్యాలు పోయినాయో వీటన్నిటిని తిరిగి రిస్టోర్ చేయగలిగి నిలబెట్టగలిగిందే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ప్రార్థన అంటే మన అవసరాలు అడగటమే కాదు, అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, మనం ఎందుకు ఇలా అయిపోయాం. ఈ ఎజ్రా గ్రంథం క్రీస్తు పూర్వం 440 ఆ ప్రాంతాల్లో వ్రాయబడింది. మొదటి వచ్చిన చూడండి, మొదటి అధ్యాయం. పారసీకపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేరింది. ఇర్మియా ద్వారా ఏం చెప్పాడు? 29:10లో 70 సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకొస్తాననే మాట ముందే చెప్పాడు. అవునా? ఆ మాటని ఈ ఎజ్రా గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? 9వ అధ్యాయంలో ఎజ్రా గారు ప్రార్థన చేస్తున్నాడు, మంచి ప్రార్థనా పరుడు. ఓసారి మీరు 9వ అధ్యాయంలోకి రండి. 9వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మొదటి కొన్ని వచనాలు చదువుతాను. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇశ్రాయేలు యాజకులు, లేవీయులు, కానానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యోబుసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులను దేశపు జనుల నుండి తమ్మును తాము వేరుపరచు కొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము, ఆ మాట గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ సంతతి, పరిశుద్ధంగా ఉండాలి వాళ్ళు, అది పోగొట్టుకున్నారు. మీకు పేతురు పత్రిక 1వ అధ్యాయం మొదటి పత్రిక 14 వచ్చి, నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులుగా. ఈ ఇశ్రాయేలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? పరిశుద్ధ సంతతిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటే వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధ సంతతిగా ఉండకుండా, అవునా, కుమారులు చేసుకుంటూ ఆ దేశం జంతు కలిసిపోయిన వారై ఈ అపరాధములు చేసిన వారిలో పెద్దలను, అధికారులు నిజముగా ముఖ్యులై ఉండేనని చెప్పి, నేను ఆ సంగతి విని నా వస్త్రమును దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలు గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధములను చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్ద కూడి వచ్చింది. నేను విభ్రాంతి పడి సాయంత్రం అర్పణ వేళ వరకు కూర్చుంటిని. అంటే సాయంత్రం 3 గంటలకు అన్నమాట. సాయంత్రం అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా పై వస్త్రము దుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులు ఎత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకుంటూ సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములను మా తలకు పైగా ఇచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశం అంతెత్తుగా ఉన్నాయి, కిందగా లేదు. మనకి 103వ కీర్తనలో పడమటికి తూర్పు ఎంత ఎడమో పాపములకు మనకు దేవుడు అంత ఎడమో చేశాడండి. ఇక్కడ అసలు ఎందుకు మనం బబులోను చెరకు వెళ్ళాము? ఇది వాళ్ళ పెద్ద ప్రశ్న. మన దేవుడు ఉండంగా, బలమైన దేవుడు ఉండంగా ఎందుకు వెళ్ళాం? ఎందుకు జరిగింది? కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకు తలపట్టుకుంటాం. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీనికి కారణాలు ఏంటి, మనం ఏమైనా తప్పు చేశాము? అది ఎప్పుడో గుర్తొచ్చింది. ముందు తప్పులు ఒప్పుకోం, ఎవరో వల్ల మనం అనిపిస్తున్నాం అనుకుంటాం. అప్పుడు పెద్దలు వచ్చి చెప్పారు, మన వాళ్ళు ఎవరెవరి పిల్లల్ని ఇచ్చి చేసుకున్నారు అంటే వాళ్ళల్లో ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీలు కూడా ఉన్నారు, అంటే దైవజనులు కూడా ఉన్నారు. ఆ మాట పైన చెప్పాడు, సేవకులు కూడా ఉన్నారు. సేవకులు కూడా, సేవకులు ప్రత్యేకించబడ్డవారు జనాల్లో, దేవుడు సేవ చేయాల్సిన వారు. వారు పరిశుద్ధతను, ప్రార్థన జీవితాన్ని నిలబెట్టుకోవాలి 100%. కొన్నిసార్లు జనాల కంటే ఎక్కువ పాపాలు చేయకూడదు. కొన్నిసార్లు సేవకులు ఇలా చేసి కఠినమైన తీర్పు పొందారు. మీకు బాగా గుర్తు, లేవియాకాండం 10వ అధ్యాయంలో అహరోను పిల్లలు 2 చచ్చిపోయారు.
మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఏలీ పిల్లలు చచ్చిపోయారు. సేవకులు ప్రత్యేకించబడ్డవారు, వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి పరిశుద్ధంగా ఉండాలి. మన ఇష్టానుసారంగా జీవిస్తానంటే ఖచ్చితమైన తీర్పులు వస్తాయి. కానీ కొంతమందికి ఏంటంటే అది గుర్తుకు రావట్లా. మనల్ని ఏం చేయలేదు దేవుడు, మనం పాస్కారులం కదా, సేవకులం కదా, మనకు పర్మిషన్, స్పెషల్ పర్మిషన్ అవన్నీ ఉట్టిమాటలే. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, మీరు కఠినమైన తీర్పు పొందుతారు. కాబట్టి ఇక్కడ యాజకులు ఏం చేశారు? యాజకులు, ఇశ్రాయేలీయులు, లేవీయులు ఏం చేశారంటే కానానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యోబుసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు పిల్లలు చేసుకున్నారు. వాళ్ళు రావడంతో ఏం చేశారు? దేవునికి దూరం చేశారు. కొన్నిసార్లు కొంతమంది మన ఇళ్ళకి కోడుకులు, కోడల రూపంలో మంచి ప్రార్థన పరులే వస్తారు. కొన్నిసార్లు రారు. రానప్పుడు ఆ ప్రార్థన కుంటుపడిపించారు. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే అతిశయంగా ఆలోచిస్తారు. మనతో తీసుకెళ్ళి కూర్చోబెడితే అమ్మాయి నచ్చి, దేవాలయం తీసుకెళ్తే అమ్మాయి మారింది, ఈ అమ్మాయి మారింది, అవన్నీ ఉట్టి మాట. మార్పు అనేది దేవాలయంలో వచ్చి కూర్చుంటే రాదు, అంత తేలిక కాదు. కొంతమంది జీవితకాలం మారిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. జీవితకాలం నేను వెస్ట్ ప్యారిస్లో పనిచేసేటప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెద్దగా జిల్లా పరిషత్తులు, ఆయన సూపరింటెండెంట్గా పనిచేశాడు. ఆయన తల్లిగారు జనాన పొంతులు ఉన్నారు, మనకు అటు నర్సాపేట ప్రాంతం. వాళ్ళు కాపు కన్వర్ట్స్. ఆయన ఏం చేశారంటే, ఒక ఆవిడ అంటే వాళ్ళ దగ్గర బంధువే, ఆవిడకి తల్లిదండ్రులు లేరు, మరి ఏ కారణం చేత ఇతను ఒప్పించి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆయన రిటైర్డ్ అయిన దాకా వీడు మారలేదండి. నేను చెప్పి నిన్నదా, ఆయన రిటైర్డ్ అయిన దాకా కూడా మారలేదు. ఈయనే ఒక గదిలో పడుకునేవాడు, యేసుప్రభుని ఆరాధించుకునేవాడు, ఆవిడే ఇంకొక గదిలో ఆమె ఇష్టం. రిటైర్మెంట్ అంటే సుమారు 60 సంవత్సరాల పాటు టైంగా. అయితే కుమార్తెని గోదావరి జిల్లాలో ఇచ్చాడు. కుమారుడికి పెళ్లి చేసేటప్పుడు అడ్డం తిరిగాడు గట్టిగా. ఆయన కూడా మార్నింగ్ ప్రేయర్కి వస్తాడు, నాతో బాగుంటాడు. ఆయన ఏం చేశాడంటే ప్రార్థనా పరురాలు తెచ్చుకోవాలని గట్టిగా పట్టుబెట్టాడు. ఎంత గట్టిగా అంటే ఇక అడుగు కూడా కిందకి వెళ్ళాం. ఆ పాస్టర్ గారు ప్రసాదరావు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ కుమార్తెను చేసుకున్నారు. వెస్ట్ ప్యారిస్లో పెళ్ళి. అమ్మాయి మంచి భక్తి పర్రాడు. అమ్మాయి ఏం చేసింది, ఇంటికి రాగానే చాపేసి బైబిల్ పెట్టి, అతయ్య ప్రార్థన చేసుకున్నారా అంది. మావయ్య ప్రార్థన చేసుకున్నారండి. ఏమండి రండి. ఇప్పుడు ఏమైంది, వచ్చి కూర్చోవలసి వచ్చింది. కొన్నిసార్లు భర్తలు చెబితే, అత్తలు చెబితే ఎందరో, చెప్పాల్సిన వాళ్ళు చెప్తే గట్టిగా అంటారు. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోపు అని ఇప్పుడు అమ్మాయి కూర్చోబెట్టుకుని 5 మంది పెట్టి, ఆయన ఆ నిర్ణయం కూడా తీసుకోకపోతే ఆ ఇంట్లో నుండి శాశ్వతంగా ప్రార్థన, విశ్వాసం, రక్షణ అంతటితోనే అంతరించిపోయింది. నేను చూసిన ఆ అమ్మాయి మళ్ళీ మొట్టమొదటి మొదలుపెట్టేసి చాలా కుటుంబాలు చేశారు. చాలా కుటుంబాలు నాకు తెలిసి, నేను ఒక వ్యక్తి మా కుటుంబాల్లోనే మాకు దగ్గరోడే ఒక అమ్మాయిని చేసుకున్నాడు. చేసుకుంటే ఏమన్నాడు, ఆయన అసలు ప్రార్థనకు రాడు. అయితే వాడేమన్నాడు, నా ద్వారా అమ్మాయి రక్షణలోకి వచ్చింది అన్నాడు. తీరా చూస్తే వీడియో అటు వెళ్ళిపోయాడు. మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ అంత తేలిక కాదు. తేలిక టేక్ ఇట్ ఈజీ పాస్ తీసుకోబాక. ఒక వ్యక్తి రక్షించబడాలంటే దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు ఆ వ్యక్తిలో బలంగా జరగాలి. ఇప్పుడు ఏమైపోయింది, ఈ బబులోని చెరకు వెళ్ళటానికి కారణాల్లో ఈ మోయాబీయులు, హిత్తీలు పెద్ద లిస్టే చెప్పాడు. వీరి పిల్లలు చేసుకున్నారు, పిల్లలు ఇచ్చారు. అంటే ఏమైంది, పరిశుద్ధ సంతతిగా, ఆ పదం చాలా అమూల్యమైంది, ఉండాలి, కొనలేదు. కాబట్టి దేవుడు పక్కకు నెట్టేశాడు. నీవు నేను పరిశుద్ధతను నిలబెట్టుకున్నంతసేపే దేవునికి మనకు దగ్గర అనుబంధం. మన పరిశుద్ధతలో నుండి పడిపోయిన, పరిశుద్ధ ఆజ్ఞలో నుండి పక్కకి వెళ్ళిన దేవునితో మన అనుబంధం తెగిపోయినట్టే. మీకు చక్కని ఉదాహరణ ఏమిటంటే దావీదు.
బెత్షెబాతో పాపం జరగనంతసేపు బాగుంది దావీదు విశ్వాసం దేవుడితో. కానీ బెత్షెబా పాపం దావీదు జీవితాన్ని నాశనం చేసి పడింది. అందువల్ల మనం మన పరిశుద్ధతను పోగొట్టుకుంటే, మన పవిత్రతను పోగొట్టుకుంటే ప్రార్థన జీవితం పోయినట్టు. ఇక్కడ వారి గురించి ఎజ్రా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. చెప్పారు, అయ్యా సామాన్య జనం కాదు, జనాలకు బోధించవలసిన సేవకులే దారి తప్పారు. ఉందా? నేను కొత్త చెబుతున్నాను, సేవకులే దారి తప్పారు. ఇంకా జనం అందరూ దారి తప్పరా? మీకు బాగా గుర్తు, సొలొమోను మీద దేవుడికి ఎప్పుడు కోపం వచ్చిందో తెలుసా? నేను నిన్న చెప్పాను. సొలొమోను 2 ప్రార్థనలు, ఒకటి బాలుడిగా అంటే రాజు అయిన దినాలు, 2 ఆలయాన్ని ప్రతిష్ఠించే తర్వాత. నీకేం కావాలి సొలొమోను అని అడిగిన దేవుడి సొలొమోను మీద కోపడ్డాడు. ఎక్కడుంది? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. ఎందుకు వచ్చింది కోపం? అక్కడే రాశాడు, పేజీ నెంబరు 290-91 పేజీ. నేను వివరంగా చెబుతున్నాక, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములు తమ దేవతల తట్టు తిప్పుతారు. వారితో వియ్యం అందకూడదు, సహవాసం చేయకూడదు, వాళ్ళ పిల్లలు పెళ్ళి చేసుకోవద్దురా బాబు బాబు అంటే ఏం జరిగింది? ఒక్కడిని చేసుకున్నాడా, ఇద్దరు చేసుకున్నాడా? ఏకంగా 700 మంది రాణులు, 300 మంది ఉపపత్తులు కలిపి 1000 మంది చేసుకున్నాడు. ఆ తర్వాత మీకేమన్నాడు అంటే బాగా ఇష్టపడి చేసుకున్నాడు. కానీ ఇదే సొలొమోను వాళ్ళందరినీ చేసుకున్నందుకు పశ్చాత్తాపడి ఏం మాట్లాడాడో ప్రసంగి గ్రంథంలో మీకు రాయబడి ఉంటుంది. మనం కొన్నిసార్లు పరిగెత్తుతాం కోరికలు వెంట. ఆయన ఏమన్నాడో చూడండి, ప్రసంగి గ్రంథం పేజీ నెంబర్ 556 పేజీలో సొలొమోను ఏమన్నాడో చూడండి. నేను చదువుతున్నాను 2వ అధ్యాయంలో. నేను గొప్ప కార్యము 4వ వచనం చేయబూను కొట్టింది, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుంది. నా కొరకు ఇండ్లు అంటే నీకేమర్థమైంది? ఇళ్ళు 1000 మంది కట్టిన ఇల్లు. మరి ఆయన పేరు మీద ఉంటాయి కదా ఇల్లు, భర్త పేరు మీద ఉంటుంది కదా. ఎన్ని ఇళ్ళు కట్టుకున్నాడు? 1000 ఇళ్ళు కట్టి, ఇళ్ళు కట్టుకొట్టిని. ద్రాక్ష తోటలు నాటించుకుంటుంది. మరి అమ్మ మేడాలకు కావాలి కదా ద్రాక్ష. నా కొరకు తోటలు, శృంగార వనములు చేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షము మేడ వేయబడి అదే. వృక్షంలో నారుమళ్ళకు నీరు వారుటకై, మరి జనాలకేమో నీళ్లు, పశువులకి వ్యవసాయానికి తీసేసి వీళ్ళ కోసం చెరువు దవ్వించాడు. పనివారు పనికత్తెలు పెట్టుకున్నాడు. ఎందుకని ఒక్కళ్ళకైతే ఇంతమంది ఉంటారుగా, మరి 1000 మంది డమ్లకు కావాలి కదా. మరి పనికత్తెలు పెట్టుకొట్టిని. అవునా? నా ఇంట పుట్టిన దాసులుండిరి. యెరూషలేము నాకుండిన అందరికంటే ఎక్కువగా పశువులు, మందలు, గొర్రెలు, మేకలు నాకు విస్తారంగా ఉన్నాయి. నా కొరకు వెండి బంగారాలు, మరి మేడావులు బంగారాలు అవి అడుగుతాయి కదా. ఆయా దేశంలో దొరుకు సంపత్తులు తెచ్చుకుంటుని. గాయకురాండ్రులు, అవునా, మనుషులను ఇచ్చు సంపదలు సంపాదించుకుంటుని. బహుమంది ఉపపత్తులు ఉన్నారు. వీళ్ళు కాక ఇంకా ఎక్స్ట్రా దాయకుండా రాసేసాడండి. బహుమంది ఉపపత్తులు ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేములో వారందరికంటే నేను బహు గనుడనై అభివృద్ధి నొందిననుకుంటుని. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యసనం చేయలేదు. మరియు నా హృదయం నా పనులన్నింటిలో సంతోషకరమైనది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధించలేదు. ఏం చేయాలంటే అది చేసి పడేశాడు. ఇదే నా పనులన్నింటికి నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ, వాటి కొరకు నేను పడిన ప్రయాస. మరి పనులు చేయాలంటే, ఇల్లు కట్టాలంటే, తోటలు నాటించాలంటే, పనివారిని పెట్టుకోవాలంటే ప్రయాసపడాలా? కష్టపడాలా? ప్రయాసపడినంతయు నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థం. ఏమనిపించింది? అనవసరంగా చేశాను రా బాబు. ఏది 1000 మంది, 1000 ఇళ్ళు, ద్రాక్ష తోటలు, పనివాళ్ళు. చివరికి వెనక తిరిగి చూస్తే సొలొమోనుకి ఏమనిపించిందంటే దేవుడి కోసం నేనేం చేయాలి. దేవాలయానికి కావాల్సిన సామానంతా దావీదే రెడీ చేసి పెట్టాడు. తీరా చూస్తే జీవిత ముగింపులో చర్మాంకంలో చూస్తే ఏమనిపించలా. ఆ ఆడవాళ్ళ కోసం పడ్డ తప్పనే తప్ప
ఆ మేడం కబురు చేస్తే ఈ మేడం కబురు చేస్తే వాళ్ళ కోరికలు తీర్చడం, వాళ్ళకి భోజనాలు, వాళ్ళకి దూడబాతులు మేపినట్టు మేపటమే తప్ప దేవుని కోసం ఏమి చేయాలి. అసలు ఇతను ఎవరు? నాకు తెలిసి రాజు అయ్యే హక్కులు లేవు. దావీదు పెద్ద భార్య కొడుకే రాజు అవ్వాలి. ఈవిడ చివరావిడ దావీదుకి, పైగా ఇంకొకటి భార్య. ఈవిడికి హక్కు లేకపోయినా దేవుడు హక్కు ఇస్తే, ఉన్నత స్థానం ఇస్తే దాన్ని ఎంత దారుణంగా పోగొట్టుకున్నాను కూడా. కొన్నిసార్లు దేవుడు మనకి అర్హత లేని స్థానం ఇస్తాడు. కొంతమంది నిలబెట్టుకుంటారు, కొంతమంది పోగొట్టుకుంటారు. చివరిలో ఏమనుకున్నాడు సొలొమోను? అంతా అనవసరంగా చేశాను రా బాబు. మనం కూడా అప్పుడప్పుడు వ్యర్థంగా ఖర్చు పెడతాం, వ్యర్థంగా ప్రయాసపడతాం, మళ్ళీ మదన పడతాం. అనవసరంగా చేశాను, అనవసరంగా. కాబట్టి చివరిలో మదనపడి ఏం చెప్పాడో చూడండి. 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 13, 14 వచనాలు, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. కూర్చున్నాడు. ఏం చేశాను? మా అమ్మ ఎవరు? నేను ఎవరు? ఏ వయసులో రాజునయ్యాను? ఈ 40 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి ఏం చేశాను? నాశనం చేశాను. దేవుడు ఆ 11వ అధ్యాయంలో 2 సార్లు కనబడి ప్రత్యక్షమవుతాడు. సొలొమోను వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు అంటే వినడు. మీరు చదవండి 11వ అధ్యాయం. దేవుడు కోపం వచ్చేసి అప్పుడప్పుడు దేవుడు వాక్య రూపంలో, ప్రార్థన రూపంలో మనం హెచ్చరిక చేస్తాడు. ఇది తప్పు, ఇలా వెళ్ళబాకు, ఇలా చేయబాకు అంటే ఆహా యాడంట. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు సొలొమోను మీద పాపం, కొడుకు మీద శాపమైంది. సొలొమోను తర్వాత రెహబాము రాజు కావాలి. 12 గోత్రాలకి కాల 2 గోత్రాలకు రాజు. గొప్ప జ్ఞాని తన కొడుకుని గొప్పవానిగా చేయలేకపోయాడు. అది గొప్ప జ్ఞాని తన కుమారుని 12 గోత్రాల మీద రాజుగా చేయలేకపోయాడు. సాధ్యం కాకుండా పోయి. అప్పుడప్పుడు మనకు అన్ని వనరులు, చేతులు అన్నీ ఉంటాయి, మనం ఏం చేయలేకపోతాం. కారణం దేవుడి కోపం తెచ్చే పని చేశాడు. ఆయన దగ్గర పనిచేసేవాడు. బాగా వినండి. ఎవరు? సొలొమోను దగ్గర వెట్టి పనుల మీద అధికారిగా ఉన్న యెరోబామును రాజు చేశాడు 10 గోత్రాలు. తన కొడుకేమో 2 గోత్రాలకు రాజు అయ్యాడు. కారణం విపరీతమైన కాంపిచ్చి, కంట్రోల్ లేని కోరికలు పతనానికి దారి తీశాడు. ఇవంతా వినిన ఫలితాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వాళ్ళను మానవ కోటికి విధియే విధి. ఇంతకంటే ముఖ్యమైనది లేదన్నాడు. కానీ అప్పుడు జీవితం ముగింపుకు వచ్చిందిగా. ఇప్పుడు మనమేమైనా దేవుడు చేస్తే యుక్త వయసులో చేయాలి, ఓపిక ఉన్నప్పుడు చేయాలి, ఆరోగ్యం ఉన్నప్పుడు చేయాలి. మంచం మీద పడుకొని ఒక కీర్తన ఉంది, మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనే పెట్టారు ఒకటి. ఈ మధ్య హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినబడుచున్నది పాట. నాకు అంటే మంచం మీద నుండి అచేతనంగా పడిపోయి లేవలేక, కూర్చోలేక, కదలలేక ఉన్నప్పుడు పాట. ఏమిటి అంటే, నాకు బలము ఉన్నప్పుడు నేను నీ మాట వినలేదు, ఇప్పుడు బలం పోయింది. దేవాలయం పొద్దామంటే తెచ్చేవాడు ఎవడు లేడు. నాకు స్వరం ఉంది, బాగా పాడగలను, కానీ పాడాలంటే ఇప్పుడు గొంతు సరిలేదు, మూతి పక్కకి వెళ్ళిపోయింది. నా చేతిలో డబ్బులు లేవు, ఉన్నాయంటే దేవుడికి ఇద్దాం అనుకున్నాను, ఇవ్వటానికి ఇప్పుడు నా దగ్గర లేకుండా తీసేసుకున్నారు. ఇదే హృదయారణ్యములు. ఉన్నప్పుడు చేయలేకపోయాడు, ఇప్పుడు చేద్దామంటే కుదరట్లేదు. చాలా మంచి పాట అది. హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినబడుచున్నది కేకన, నాకు బలము ఉన్నప్పుడు నీ మాట వినలేదు. బలమంతా పోయింది, దేవాలయం తీసుకొచ్చేవాళ్ళు పడిపోయి ఉన్నారు. నాకు స్వరం, సినిమా పాటలు, పిచ్చి పాటలు పాడాను, ఇప్పుడు దేవుని పాటలు పాడాలని ఉంది, గొంతు రావట్లేదు, మూతి పక్కకి వెళ్ళిపోయి. నాకు ఓపిక ఉన్నప్పుడు దేవాలయం వైపు తిరగలేదు, మధ్యలోకి వెళ్ళి రాలేదు, ఇప్పుడు తీసుకెళ్ళండి రా బాబంటే ఎవడు తీసుకెళ్తాడు. ఇదే హృదయారణ్యం అంటే. మనం ఇంట్లోనే ఉంటాం, హృదయం అరణ్యంలో కేకెత్తి ఎవడొస్తాడు, ఎవడు రాడు. అంటే మన మాట వినేవాడు ఎవడు లేడు. దేవుడు ప్రార్థన వినే సమయంలోనే ప్రార్థన చేయాలి. దేవుడికి అవసరమైనట్టు మార్పు చెందం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రసంగి గ్రంథం ఏ వయసులో రాశాడు? వృద్ధాప్యలో రాశాడు. దావీదు కీర్తనలు యుక్త వయసులో రాశాడు, మధ్య వయసులో సామెతలు రాశాడు, వృద్ధాప్యంలో ప్రసంగి రాశాడు. అందుకని ప్రసంగి గ్రంథం చదివితే చాలా ఉత్తమం. ఎందుకంటే మనకు తెలియకుండా మన సమయం, మన వయసు, మన ఆర్థిక వనరులు, మనం ఇవన్నీ వ్యర్థం చేస్తాం. దేవుడికి చేయాల్సినవి చెయ్యం.
ఎజ్రా చూడండి ఎలా ప్రార్థన చేశాడు. మధ్యాహ్నం అస్తమయ నైవేద్యం అంటే 3 గంటలకి సాష్టాంగపడి మోకరించి చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేశాడు. ఆయనకు బాధ వేసిపోయింది. ఏంద్రా, దైవజనులు నీతిగా ఉండాలి, వాళ్ళే దాన్ని చెప్పారు. కాబట్టి మనము మన పరిశుద్ధత పోగొట్టుకోకూడదు. ఒక చక్కని మాట ఏంటంటే, పరిశుద్ధ సంతతిగా ఉండాలి దేవుడు కోరుకుంది, కానీ ఉండాల. అందుకే శ్రమ వచ్చింది. మనం కూడా అనుదినం మన పవిత్రత పోయేవి చాలా ఉంటాయండి. చూపులు, మాటలు, క్రియలు, ఆలోచనలు చాలాసార్లు దారి తప్పుతాం. అందుకని ఉదయాలు లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటే రోజంతట్లో మనసు గద్దిస్తూ ఉంటుంది. ఇలా చేయకూడదు, ఇలా చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇది మంచిది కాదు. అప్పుడు మనం నెమ్మదిగా ఉంటాం, సుఖంగా ఉంటాం. బైబిల్లో ఉన్నమాటే, గద్దించెడు మన సాక్షికి గడగడ లాడకపోతివి నీవు, అద్దుమీరి దైవాజ్ఞలు త్రోయుచు ఎద్దులాగా పరుగెత్తితివై. అద్దులేని ఎద్దులు ఉంటాయే, ఆంబోతు ఎద్దులు అంటారు, వదిలిపెడతారు. అవి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి. అట్లాగే అద్దు లేకుండా తిరిగాం. మనస్సాక్షిని అప్పుడప్పుడు గద్దిస్తాయి. కొంతమంది మనస్సాక్షిని లోబడతారు. అమ్మో ఆశగారు మనం ఇలా ఉండకూడదులేండి, ఎందుకు వచ్చిన పోలా అనుకునే వాళ్ళు ఉన్నారు. అది మంచిది. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవటం మనస్సాక్షి. ఒకవేళ దేవాలయం రాలేకపోతే ఇంట్లోనే చేసుకో. 8 గంటల దాకా నిద్రపోయిన తర్వాత ప్రార్థన జీవితం ఏముంది? కాబట్టి మనము పరిశుద్ధ సంతతిగానే జీవించాలి. పోగొట్టుకున్న పరిశుద్ధత ఆయన రక్తంలో కడగబడితే తప్ప రాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. తలలు వచ్చి ప్రార్థన చేసుకుంటాం. అలాగే కూడా ఎంతో మంది ఉదయాన్ని వాళ్ళందరికీ మాటలు నిజమైన మనస్సాక్షి దేవుడి వాటికి గద్దెలు ప్రతి మీరు ప్రతి ఆయన కొంతమందికి దేవుడి మాట పెట్టినా చూస్తున్నా చదువుతున్నా మాకు నిజమైన మాకు దేవుడు కలిగించి సమయాల స్వాతంలో అన్ని కూడా రైతు శ్రామ చేతులతో వ్యాపారస్తులు ఉద్యోగులు వాళ్ళందరికీ మీరు జ్ఞాపకం చేస్తున్నారు. న్యాయమార్గాలు భద్రత ఇచ్చి స్థానిక కలెక్టర్ గారు శ్రీ గారు ఎంపీలో కౌన్సిలర్ బాధ్యత మనకి కాకుండా సేవలు పరిచే పక్కన కృష్ణుడు సహాయం చేసుకోవాలి. శుక్రవారం దాన్ని స్పాన్సర్ చేసుకోలేదు, దాన్ని తీసుకొని జాగ్రత్త తీసేయబడి ప్రేమ కాలేజీ విద్యార్థులు ఉపాధ్యాయులు ఆశీర్వదించి ఆరోగ్యం సమాధానం ప్రతి బిడ్డకు తీర్చి మా సంఘటనలు సర్వీస్ ప్రతి వారికి తీర్చి మా బిడ్డలతో జిల్లాలతో రాష్ట్రాలతో దేశాలతో వారు ఆరోగ్యమైన చేయకుండా మరి మాకు ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి వివాహం గర్భఫల సొంత బ్రహ్మలేని అప్పుల్లో ఆర్థిక చాలా జీతాల భర్త లేని వారు భార్య లేని వారు ఇద్దరు లేని వారు తల్లిదండ్రులు అలాగే తండ్రి ఎవరి పదార్థాలు రాస్తున్నారు లోకాకాశం ఆన్లైన్ ప్యాటర్న్ ఎన్నో బిల్లు నాశనం అవుతున్నాయి. దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. శారీరక కుటుంబాలు తీసేసిన ఎంతో మంది ఆయాసంతో బాధపడేవారు. తండ్రి వాటిని జ్ఞాపకం చేసుకుంటారు. ఐడెంటిటీ రకరకాల వైరస్ ఇటీవల ఆయన రష్యాలో అమెరికాలో అనేక ప్రాంతాల వైరస్
కరోనా మహమ్మారి కొంతమంది చదివేసి భూమి మీద మరణాలు మరణం తగ్గించిన దేవుడిగా మరణాన్ని తీర్చి దేవుడిగా నేను కాపరిగా ప్రతి ప్రభుత్వానికి వారికి ఆలోచిస్తాను రేపటి వర్షంగా ఉదాహరణకి ఆయన చిరంజీవి సంగీతంలో పడి నాకు యూత్ మాస్టర్ గారి సందర్భం పాలిటిక్స్ గారికి తండ్రి గారి ఉండండి అలాగే ఆశారాలు పెద్దలు చాలా చేతిలో పెద్దలు వాటితో నా వచనం నిర్మించింది దానికి స్వామి పోగొట్టుకునేది కావాలని ప్రార్థన చేస్తున్నాం అలాగే తండ్రి బాబు గారికి సందర్భంలో దేవుడు ఉత్తర ఆరోగ్య క్షేమాలు ఆంధ్రప్రదేశ్ చదువులు వచ్చే అలాగే తండ్రి గమ్యోని ఉద్యోగాలకు సహాయం చేయమని మీకు వందనాలు దైవమానని వారి సత్యమంటే అండా ఉంటుంది అలాగే చూసుకుంటారు అలాగే ఆరోగ్యం
సోదరి వైద్యశాఖ సిద్ధపరచడానికి నామినేషన్ కుమార్తె దర్శకం దేవుడు ఆనందంగా సిద్ధపరచి సుధరాజు దీవించి దర్శకులు దీవించి ఆలోచించుగా సంవత్సరాల చదివి ఇతర కోసం ప్రతి కుమార్తె దీవించి అనివార్య రాసుకున్నాం మళ్ళీ మరియు దీవించి ఆశీర్వించి కీర్తించి ఆశీర్వదించిన Joseph Satimani accident Bagaimana
తండ్రి అలాగే తండ్రి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆరోగ్యం మంచి పోషించారు ఇలాంటి మా వ్యక్తికి ఇప్పుడు మాత్రం క్షేమం ఆదరణ తెలిసిన జూబీ అలాగే పరిచర్య దీవించి కోత కొరకు దాసజనం కావాలి విస్తార పరిచర్య ప్రతి కుటుంబం సేవకు బిడ్డలు ఇవ్వాలి వారు స్వయంగా ప్రార్థన చేయాలి సాక్ష్యం చెప్పాలి వాక్యం చెప్పాలి వారు చేయవలసిన ప్రతి సేవా కార్యక్రమాలు హృదయపూర్వకంగా చేసి నేను మహిమపరచాలి ఇదిగో తండ్రి నైజీరియాలో బిడ్డలు పడుతున్న హింసలు మీకు తెలిసినాయి ఉత్తర కొరియా అయితేనేమి ఆఫ్ఘనిస్తాన్ అయితేనేమి మరి ముస్లిం దేశాలు బౌద్ధ దేశాలు కమ్యూనిస్ట్ అడవి ప్రాంతాలు నూతన సేవకులు లేవనెత్తాను అలాగే నిలువెచ్చని పరిచర్యను తీసివేయను అందరిలో పరిశుద్ధాత్మ అగ్ని మండించాలి తండ్రి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 6వ అధ్యాయం 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దీని అభిషేక పరిచర్య భూమి అంతటా విస్తరించాలి మీకు స్తోత్రాలు 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 వందనాలు అలాగే తండ్రి భారతదేశంలో తోమా జింబాబు విలియం కేరీ ఫాదర్ హైర్ అలాగే తండ్రి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మణిపూర్ ఒరిస్సా రాజస్థాన్ అనేక ప్రాంతాలని బిడ్డల పక్షాన్ని నిలవాలని తోడింటేనే సేవకులు బలంగా సేవ చేయగలరు సేవకుల శక్తి బలం ఏమి లేదు నాయన కేవలం పరిశుద్ధాత్మ దేవుడే వందనాలు ఆంధ్ర సవతి నూతన సంఘంలో మరి మాతోటి కాపర్లు క్రిస్మస్ ఆరాధన చేయాలి కాబట్టి నూతన ఆరోగ్యం దయచేయండి వీడియో పార్శ్వం గారు మరి భర్తలు ఉంటే చక్కగా సేవ చేసేవారు వారికి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి
మరి ఒంటరిగా మిగిలిపోయారు బిడ్డలు ఉన్నారు. వారి కొరకు ప్రతి క్రిస్మస్ దినాలు కొన్ని ప్రార్థన పెట్టి కొంత ఆర్థిక సహకారం అందించాము. గత సంవత్సరం 1,80,000 సంఘ బిడ్డలు నాయన కలెక్ట్ చేసి వారికి ఇచ్చారు. వారికి ప్రతిఫలం క్షేమాన్ని దయచేయండి. ఇటీవలని సన్నిధి పిలువబడ్డ సేవకులు ఉన్నారు. వేగేశ్వరంలో ఆనందం ఉన్నాడు, అతనికి కొంత 30,000 రూపాయలు తిరిగి ఇవ్వాలి. అలాగే తండ్రి ఇనిమెట్లో చనిపోయిన పాష గారు, గొర్రెలపాలెంలో చనిపోయిన దొడ్డ సాము, కోయలపాలెంలో ఉన్న శాబేల కొరకు నాయన, అది ఇక్కడ చీరాల జాండ్రపేటలో చనిపోయిన షాలిం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంలో ఉన్న నాయన దోసరాలు జానరాయి సత్యమణి, ఉద్దేశపాదం కొరకు, బెంజమిన్ కొరకు, శాంతారావు మంచి ఆరోగ్యం కొరకు, దండమూడి ప్రసాద్ పాషం గారు, మా తల్లిగారు అప్పురం ఆరోగ్యం కొరకు, బెజ్జమూడి జాకబ్ పాష్ గారి ఆరోగ్య క్షేమాల కొరకు, తాడికొండ కాపురి జాకబ్ కొరకు, అలాగే తండ్రి పురుషోత్తం పాష్ గారి కొరకును, పీటర్ పాష్ గారి బిడ్డల కొరకు, భాగ్యరాజ్ కుటుంబం కొరకు, దేవరపల్లి ప్రేమచంద్ర గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ఆయన యేసునాథరావు భార్య బిడ్డల కొరకు, వీరుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. అలాగే తండ్రి సుబ్బరాజు భార్య బిడ్డల కొరకు, బిడ్డల వివాహం కొరకు, మాణిక్యరావు భార్య బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన దాసరాలు జూపల్లి సుహాసిని గారి, జార్జి గారి కొరకు, డాక్టర్ రాజశేఖర్ కొరకును, మమత గారి ఇచ్చిన బిడ్డల కొరకును, అలాగే కంచెల విద్యా గారి బాబు ఆలీసు జీవిక విషయాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రిస్టాఫర్ గారు మరి కుమారుడు బిడ్డలు ఇచ్చారు, మరో కుమారుడు కూడా బిడ్డలు ఇవ్వండి. ఈరోజు వారు ప్రయాణం వెళ్తున్నారు, తోడుగా ఉండండి. దయగల మా తండ్రి పరిశుద్ధ నామ రవీంద్ర గారికి ఆరోగ్యం, ఇన్ఫెక్షన్ దూరపరిచిన ఝాన్సీ గారు, బిందు కోటిసర బిడ్డలు సన్నిశ్వరు తండ్రులు ఉన్నారు, దీవించినాయి. దయగల మా తండ్రి పరిశుద్ధుల గోళ్ళ ఆనంద్ కొరకు సుజాతమ్మ, డాక్టర్ రవితేజకి వివాహం అయిన మంచి కుటుంబాన్ని దయచేయండి. ఇందిరా గారి కుమార్తె మరి నాయన వచ్చే మంగళవారం వివాహం, మరి డాక్టర్ లాల వివాహంలో తోడైంది. నాయన రేఖ సంయుక్త డెలివరీ టైం సుమని ఆయన మౌనికాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. వివాహ పనుల్లో మీరు ప్రవాడికి తోడుగా ఉండండి. నీ దాసుల కొరకు బిడ్డ ఇస్తే రాయనమ్మ బిడ్డల కొరకు, కొండాన పూర్ణమ్మ వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించిన అమిరి ప్రభు కుటుంబాన్ని కూడా దీవించండి. దయగల మా తండ్రి అక్కడ ఉన్న సంఘ కాపరి సత్యమణికి ఆరోగ్యం, వ్యక్తము సత్యమణి, జీవవర్ధనం సత్యమణి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. డాక్టర్ వసంత కొరకు, వినుల గారి కొరకు కుమార్తె బిడ్డలు ఇచ్చారు. కుమారుడు సన్ని నాయన షైని దుబాయ్లో ఉన్నారు, వారికి బిడ్డలు ఇచ్చి కొరతలు తీర్చండి. ప్రేమ మా తండ్రి చదువుకుని ప్రభుదాసు పరిచర్ల కొరకు, ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి నిదాసుడు పెళ్లి కనకరాజు సుజాత బిడ్డలకి వివాహాలు, ఉద్యోగాలు, పేరుకెళ్ళి కిరణ్ చిన్న వయసులో ఆటలు వచ్చి దీర్ఘాయ కొరకు, సోదరి జెన్నిఫర్ బిడ్డల కొరకు, తల్లి తోడుగుట్ల కొరకు, అల్లం బోస్ కొరకు, రత్న రాబర్ట్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నలజరి ఎనిమిదలైన రవి జ్యోతి బిడ్డలకు దీర్ఘాయు కొరకు, రామచంద్రరావు లత బిడ్డల కొరకు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, షాలి కొరకు, ఆయన ఇందిరా గారు శుభనారాయణ సూర్యనారాయణ బిడ్డలందరికీ వారి మార్గాల్లో తోడైండి. లిగుంట కృపారావు మరో సంతానం కొరకు, అలాగే తండ్రి నీ బిడ్డలు నాయన రవి ప్రయాణాలు సుబ్బారావు స్టాల్ బిడ్డల కొరకు, మరి దేవరపల్లి నాయన దార దేవదాస్ 2 రోజుల క్రితం సన్నిధి పిలువబడ్డారు, వారిని ధైర్యపరచండి. నీ దాసుడు నాయన బొరదగుంట నాగేశ్వరరావు కూడా ప్రతి ఉదయం మాతో పాటు నాయన చర్చిలో క్యాష్ చేసేవాడు, వారి సత్యమని పిలువబడింది. వారికి కూడా ఒంటరితనంలో మీరు తోడుని పొందుకులు జోసఫ్ భార్య బిడ్డలు, ఆర్థిక విషయాలు పొందుకులు కమలయ్య కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఈమె కొరకు, సుమలత కొరకు, హేమంత్ విడిచిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు వందనాలు. శ్రవతి కొరకు, కిషోర్ కిరణ్ కొరకు, చోఫై కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు ఆశీర్వదించాలని వారి కొరకు వేడుకుంటున్నాం. ప్రేమ గల పరిశుద్ధుగా దయగల మా తండ్రి కృపం ఆరోగ్యం కొరకు, దానం ఆరోగ్యం కొరకు, మరి రత్నరాజు పరిపాలన కొరకు, పాషమార ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. కిరువు వచ్చే ఆదివారం వెస్ట్ బెంగాల్ వెళ్ళాలని ఆయన కాంపిటీషన్ తోడైంది. తనతో ఉన్న విద్యార్థులందరినీ, ఫ్యాకల్టీ సెరువు చదువు, ఆరోగ్యం, జలుబు బలహీనతను దూరపరచండి. నైజీరియా నాయన నీ బిడ్డలు తనతో చదివే బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డల యొక్క చదువులు, పరీక్షలు, ఆర్థిక విషయాలు తోడైందని ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థించి వారిని దీవించండి. ఉదయాన్ని మందిరం లోపల వెలుపల ప్రార్థన కొరకు నిరీక్షించే బిడ్డలు ఉన్నారు, వారిలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించిన ఏ శ్రమలు ఉన్న, శోధనలు ఉన్న, వ్యాధులు ఉన్న మీరు సహాయం అందించాలని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు అన్ని వేళ నమ్మదగిన దేవుడు. నిజమైన మార్పుతో ప్రార్థించడం మాకు నేర్పించండి. యెజరా ఎంతగానో బాధపడ్డాడు ఆయన. ఆనాటి జనులు సేవకుల దగ్గర నుండి అందరూ దారి తప్పితే
అందుకే వారు బబులో చెరకు వెళ్ళారు. మేము అనుభవిస్తున్న శ్రమలకి, సమస్యలకి, వ్యాధులకి మేమే కారణం, నీవు కాదు నాయన. మా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మీరు కనికరిస్తారు, కృప చూపిస్తారు, దయ చూపిస్తారు. వందనాలు. తిరిగి రేపు ఉదయం నీ సన్నిధికి రావడానికి కృప దయచేయండి. చలికాలం బిడ్డలకు వచ్చే వ్యాధులు, బాధల నుంచి విడుదల వేయండి. అటుపై డాక్టర్ గారు, రాజాశాలవ్ గారి గర్భఫలం, ఆయన ఉద్యోగ బాధ్యతల్లో మీరు తోడై ఉండండి. మా మనవులు విన్నందుకై వందనాలు. ప్రభు అయిన యేసు గారు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడి క్షమించిన ప్రకారం ప్రారంభం క్షమించు, శోధంలోనికి తేకాదశం తప్పించు. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై అవుతుంది. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించే వారికి తోడై ఉండునుగాక. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోచి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినే ఆవనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అందరికీ వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలు తెలియజేయండి. ముఖ్యంగా వచ్చే 24 ఉదయం నుంచి ఉదయారాధన, క్రిస్మస్ ఆరాధన ధ్యానాలు మొదలవుతాయి. అందరూ కూడా పాల్గొనడానికి తప్పక ప్రయత్నం చేయండి. ఉదయాన్నే మరి కొంతమంది ఈ కాఫీయో, టీయో, కొన్ని పలహారాలు ఇస్తారు. మీరు ఇవ్వాలని అనిపిస్తే అది మీ ఇష్టం, అది ఒత్తిడేం కాదు. సంఘ పెద్దలకి మీ పేర్లు, ఆ వివరాలు ఇస్తే చక్కగా పొందుపరుస్తారు. వందనాలు. సెలవు.